వామ్ వాటర్ అయితే తాగేయచ్చు, మళ్ళీ హాట్ వాటర్ అనుకుని ఒకసారి నోట్లో పోసుకున్నాం అనుకోండి మూతి కాలిపోతుంది ఇంకా. సో నాలాంటి పిసినారు వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకు అనేసి కూల్ డ్రింక్స్ అయినా ఏమైనా ఉంటే స్టోర్ చేస్తారేమో, కూల్గా ఉంటాయి. హే దోస్తులు, ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే ఈ వీడియోలో మీతో ఈరోజు మిల్టన్ కంపెనీ వాళ్ళది థర్మోస్టిల్ వాక్యూమ్ ఇన్సులేటెడ్ బాటిల్ 500 ml రివ్యూ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ నాకైతే ఇప్పుడు డెలివరీ టైం దగ్గరలో ఉందన్నమాట. అండ్ పైగా వింటర్ సీజన్ కదా, సో ఇంకా వింటర్లో డెలివరీ అయితే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో మనకు తెలుసు కదా. సో వెదర్ అయితే చాలా చల్లగా ఉంటుంది. సో ఈ టైంలో అయితే ఇంకా ఏ తిన్నా తాగినా కొంచెం వేడి వేడి తాగాలంటారు కదా, అందుకనేసి నేను మా హస్బెండ్ అయితే సంతాకి వెళ్ళారనమాట స్టీల్ ఫ్యాక్టరీ దగ్గరికి. సో నేనైతే ఏదైనా హాట్ వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఫ్లాస్క్ లాంటివి తీసుకుని రమ్మని చెప్పినాను. సో ఇంకా తనైతే మిల్టన్ కంపెనీ వాళ్ళు అయితే తీసుకొచ్చారు 500 ml చెప్పాను కదా. సో ఈ రివ్యూ అయితే మనం షేర్ చేసుకుందాము. అండ్ అన్నిటికంటే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు దీని యొక్క రివ్యూ అన్బాక్స్ చేసి అయితే రివ్యూ చెప్తాను. సో నాకు తెలిసింది ఏం లేదు, ఏంటంటే ఇక్కడ దీనిపైన ప్రతి ఒక్కటి మనం ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా ప్రతి ఒక్కటి దీనిపైన ఉంటుంది అనమాట. సో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా? మొత్తం వీడియో మాత్రం చివరి వరకు అయితే చూడండి. బిల్ సో ఒక బ్యాగ్ టైప్లో అయితే వచ్చిందనమాట, మంచిగా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు. సో ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకొని సో బ్యాగ్ పక్కన పెట్టిద్దాం. సో ఇలాగైతే వచ్చిందన్నమాట. సో ఇదైతే మిల్టన్ వాళ్ళది బాటిల్, మిల్టన్ కంపెనీ వాటర్ బాటిల్ అనేది ఇట్లా వచ్చింది. బాటిల్ 500 ml. సో ఇంకా అంటే మనం సపోజ్ టీ, మిల్క్ అయినా కాఫీ అయినా నార్మల్గా హాట్ వాటర్ అయినా స్టోర్ చేసుకున్నప్పుడు ఈజీగా దీంట్లో పోసుకొని జస్ట్ ఇది కాఫీ మగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లిప్ చేయడానికి కూడా, ఫ్లిప్ అండ్ డ్రింక్ అన్నట్టు. సో ఇట్లా మనం ఫ్లిప్ చేసుకొని డైరెక్ట్ తాగేయచ్చు. అంటే వామ్ వాటర్ అయితే తాగేయచ్చు, మళ్ళీ హాట్ వాటర్ అనుకుని ఒకసారి నోట్లో పోసుకున్నాం అనుకోండి మూతి కాలిపోతుంది ఇంకా. సో ఫ్లిప్ చేసుకోవచ్చు. అండ్ లోపల చూడండి మొత్తం స్టెయిన్లెస్ స్టీల్. ఇందులో క్యాప్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. జస్ట్ సో ఇదైతే బాటిల్, సో బ్యాగ్ విత్ బాటిల్ అన్నమాట. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మీకు అది షేర్ చేస్తాను దీనిపైన ఏముంది ఏంటి అనేసి. ఇక్కడ ఇంకా వాక్యూమ్ ఇన్సులేటెడ్ కీప్స్ లిక్విడ్ హాట్ ఫర్ 24 hours అండ్ కోల్డ్ ఫర్ 24 hours అయితే ఉంది. 100% రస్ట్ ఫ్రీ స్టీల్ అన్నమాట. అంటే మనము జంగ్ రాకుండా, రస్ట్ రాకుండా అయితే 100% ఇది రస్ట్ ఫ్రీ అనమాట. అండ్ ఇన్సైడ్ కాపర్ కోటింగ్ ఫర్ బెటర్ హీట్ రిటెన్షన్. సో మనకు చూడడానికి ఇక్కడ స్టీల్గానే కనిపిస్తుంది, కానీ స్టీల్ దానికంటే ముందు లోపల అయితే ఇంకా కాపర్ కోటింగ్ అయితే ఉంది ఫర్ బెస్ట్ హీట్ రిటెన్షన్. అంటే వేడిగా ఉంచడానికి మనం పోసిన లిక్విడ్స్ అనేవి హీట్గా ఉంచడానికి అయితే లోపల కాపర్ కోటింగ్ అయితే ఉందంట. సో నెక్స్ట్ అయితే యూసేజ్ అని ఇచ్చారనమాట. ఏంటంటే యూజ్ యువర్ బాటిల్ ఫర్ టీ, కాఫీ, జ్యూస్ ఎట్సెట్రా. సో బాటిల్ అయితే ఛాయ్ అయినా, కాఫీ అయినా, జ్యూస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ప్రీ కండిషన్ యువర్ బాటిల్ విత్ హాట్ వాటర్ ఇఫ్ యూజింగ్ ఫర్ హాట్ బెవరేజెస్ అండ్ విత్ కోల్డ్ వాటర్ ఇఫ్ యూజింగ్ ఫర్ కోల్డ్ బెవరేజెస్. సో మనం యూజ్ చేసుకునే ముందు సపోజ్ హాట్ వాటర్ స్టోర్ చేసుకోవాలనుకోండి, దాన్ని అంటే హాట్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ప్రీ కండిషన్ అంటే నాకైతే ఐడియా లేదు, ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్లో షేర్ చేయండి. సో మనం హాట్ వాటర్ యూజ్ చేయాలనుకుంటే ప్రీ కండిషన్ చేయాలన్నమాట హాట్ వాటర్ తోటి, లేదంటే కూల్ వాటర్ యూజ్ చేయాలని స్టోర్ చేయాలనుకోండి, సో ప్రీ కండిషన్ చేసేటప్పుడు కూల్ వాటర్ యూజ్ చేయాలంట. నెక్స్ట్ ఫిల్ ద బాటిల్ కంప్లీట్లీ టు మెయింటైన్ టెంపరేచర్. సో ఇప్పుడు 500 ml బాటిల్ కదా, సో ఒకవేళ మనకి మంచిగా ఉండాలి టెంపరేచర్, అంటే అంతే హాట్గా ఉండాలంటే ఖచ్చితంగా ఫిల్ చేయాలన్నమాట దీన్ని. సో ఫిల్ చేసినప్పుడు అదైతే మంచిగా హాట్గా ఉండడానికి అయితే చాయిసెస్ అయితే ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ డు నాట్ యూజ్ ఫర్ కార్బోనేటెడ్ డ్రింక్స్. సో నాలాంటి పిసినారు వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకు అనేసి కూల్ డ్రింక్స్ అయినా ఏమైనా ఉంటే స్టోర్ చేస్తారేమో, కూల్గా ఉంటాయేమో అని. సో అట్లయితే చేయదంట, ఇది ఓన్లీ ఫర్ చాయ్, కాఫీ, ఇంకా వాటర్ అనమాట, అంతే. ఏదైనా జ్యూసెస్ ఎట్సెట్రా అంతే. నెక్స్ట్ అయితే క్లీనింగ్ ఫీచర్ అనమాట. వాష్ ఇన్సైడ్ అవుట్ విత్ ఏ మైల్డ్ డిటర్జెంట్. అంటే బాగా pH లెవెల్స్ ఎక్కువ ఉన్నవి డిటర్జెంట్స్ కాకుండా నార్మల్గా మైల్డ్ వాటర్ అయితే యూజ్ చేయాలంట. నెక్స్ట్ యూజ్ ఏ బ్రష్ ఫర్ క్లీనింగ్ ద ఇన్సైడ్. డు నాట్ యూజ్ ఏ స్ట్రాంగ్ డిటర్జెంట్స్, బ్లీచ్, క్లెన్జర్స్ కంటైనింగ్ క్లోరిన్. సో ఎక్కువ క్లోరిన్ ఉన్నవి, ఎక్కువ బ్లీచ్ ఉన్నవి అంత అయితే యూజ్ చేయదని చెప్తున్నారు. జస్ట్ ఒక బ్రష్ తోటి అయితే లోపల మంచిగా క్లీన్ చేసుకోవాలని చెప్తున్నారు అనమాట. ఇంకా థర్డ్ వన్ ఏమంటున్నారంటే వెన్ నాట్ ఇన్ యూజ్ కీప్ ద బాటిల్ లిడ్ ఓపెన్ టు అవాయిడ్ ఆర్డర్ అంటున్నారు. ఒకవేళ మనం యూజ్ చేసిన తర్వాత, అంటే మనం ఇప్పుడు తాగేసిన తర్వాత ఇంకా యూజ్ చేసే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సో బాటిల్ క్యాప్ అయితే క్లోజ్ చేసి ఉంచకుండా ఓపెన్ చేస్తే ఏంటంటే మనకు బ్యాడ్ ఆర్డర్, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది.
అంటే దాన్ని ఏమంటారు, ఎయిర్ ఫ్లో ఉండి ఆర్డర్ అయితే రాకుండా ఉంటుంది. సో యూజ్ చేయనప్పుడు అయితే ఓపెన్ చేసి ఉంచుకోండి అని చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఫైనల్ పాయింట్ ఏంటంటే దీంట్లో వారంటీ కూడా ఉందన్నమాట. 1 ఇయర్ వారంటీ అయితే ఇస్తున్నారు. సో మనం పర్చేజ్ చేసిన డేట్ దగ్గర నుంచి 1 ఇయర్ అయితే వారంటీ మనకి వస్తుంది అనమాట. సో మొత్తానికైతే ఇది ఫైనల్గా బాటిల్ రివ్యూ అన్నమాట. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కదా, కాబట్టి అయితే వాష్ చేసుకుంటున్నాను. సో ఎట్లా వాష్ చేస్తున్నాను ఏంటనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూడండి. ఓకేనా? సో చూసారు కదా, నేనైతే హాట్ వాటర్లో కొంచెం హ్యాండ్ వాష్ లిక్విడ్ వేసి క్లీన్ అయితే చేసిన అనమాట. సో మీ ఇష్టం అనమాట, అది ఒకవేళ డిష్ వాషర్ లిక్విడ్ ఉంటే అది కూడా వేసుకొని అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఏముంది, మనకు కావాల్సిన స్టోర్ చేసుకోవడమే అనమాట. సో ఇదైతే ఫైనల్గా వీడియో అండ్ రివ్యూ అనమాట మిల్టన్ బాటిల్ది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ప్లీజ్ లీవ్ యువర్ కామెంట్ అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు, సరేనా? బాయ్ బాయ్.